गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गरविभूतिर्नः तरङ्गयितुमङ्गलम्। अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। समस्तपरिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय श्रीमते नारायणाय नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भोजो भोजो नमाम्यहम्। अंजनानन्दनं वीरं जानकीशोकनाशनं कवीसमज्ञान्तारं वन्दे लङ्काभयङ्करम्। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సప్తశైలాధీశుడైనటువంటి శ్రీ వెంకటేశ ప్రభువు యొక్క శ్రీచరణ సన్నిధిలో భగవద్ అనుగ్రహం చేత భాగవత మంగళాశాసనముల చేత ఆచార్య కటాక్షం వలన ప్రతినిత్యము కూడా మనం అష్టాదశ మహాపురాణములోని అనేక రకమైనటువంటి పురాణములలోని విశేషమైనటువంటి శ్రీ నారదీయ మహాపురాణంలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. ప్రతినిత్యము కూడా పరంధాముని దయవలన స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం అష్టమీ తిథి బృహస్పతివాసరం అనగా గురువారం హస్తానక్షత్రంతో శ్రీవారి యొక్క సమస్తమైనటువంటి సేవలన్నీ కూడా పరంధాముడు అందుకొని ఈ మాసానాం మార్గశీర్షోహం అన్నట్లుగా ఈ ధనుర్మాసంలో గోదాదేవి అనంతమైనటువంటి అత్యంతమైనటువంటి భక్తితోటి సేవించినటువంటి గాథలన్నీ కూడా మనందరం కూడా ప్రతినిత్యము కూడా తెలుసుకొనొచ్చు. శ్రీవారి సన్నిధిలో భగవద్ అనుగ్రహం మేరకు పురాణములలోని రహస్యాలని శ్రవణం చేస్తూ ఉన్నాం. ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామ క్షణం పానిజై ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామ క్షణం పానిజై అవ్యాత్రీని జగంతి కుంఠమహిమా వైకుంఠకంఠీరవ యత్ప్రాదుర్భవనాదవంధ్యజఠరాయాదృచ్ఛికాద్వేధసాం యాకాచిత్ సహసా మహాసురగృహస్థూనా పితామహ్యభూత్. నారదీయ మహాపురాణంలోని అనేక రకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే బృందావనాసీనమిందిరానందమందిరం ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం. భగవంతుడు చేస్తున్నటువంటి లీలా విభూతిలో ఆ నారదుల వారు చక్కగా ప్రశ్నించిన మేరకు సనక మహర్షి వారు చెబుతున్నారు. నారద, విష్ణుపాదోద్భవమైనటువంటి గంగ ఆవిర్భావానికి ముందుగా వృత్తాంతాన్ని చెబుతున్నాను వినవయ్యా అంటూ నిన్నటి రోజున మనకి చక్కగా ఆ సనక మహర్షి వారి ద్వారా మనకి తెలిసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, అదితి అయినటువంటి దేవమాత తన బిడ్డలు అయినటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా రాజ్యాన్ని బలిచక్రవర్తి వారి వల్ల పోగొట్టుకొని ఆ బలిచక్రవర్తి యొక్క పరాక్రమం ముందు వీరు తాళలేక పారిపోయి అనేక రకమైనటువంటి రూపములలో దాక్కుని ఉండగా తల్లి హృదయం కదా బాధపడింది. పాపం అమ్మ బాధపడి వెంటనే
ఆ పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణుని గూర్చి ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఘోరమైనటువంటి తపస్సు చేసిన తర్వాత ఆ మహా సాధ్వీమణి అదితిమాత యొక్క తపస్సుని భంగం చెయ్యాలని చెప్పి తిరిగి మరలా ఆ యొక్క రాక్షసులందరూ కూడా అనేక రకమైనటువంటి విధంగా ప్రయత్నం చేసి విఫలమైపోయారు. ఎందుకయ్యా అంటే ధర్మశ్చ నారాయణ భక్తిహీనో ధనంచ సద్భోగ వినిర్జితం గృహంచ భార్యాధనైర్విహీనం యథా తథా మాతృవిహీనమర్త్య తస్మాద్దేవి పరిత్యాహి దుఃఖార్తానాత్మజాంస్తవ ఇత్యుక్త్వా ప్రజదైః దైత్యైః చచాల సమాధితః. అనేక రకంగా వారందరూ కూడా ప్రయత్నం చేశారు తపోభంగం కలిగించాలని చెప్పి. నీ యొక్క పిల్లలు చాలా బాధపడుతూ ఉన్నారు, వారికి తల్లి లేకపోతే ఎంత ఇబ్బందో కదా, నీవేమో ఇక్కడ తపస్సు చేసుకుంటున్నావు, కారణం ఏమిటయ్యా, ఎందుకమ్మా ఈ ఘోరమైన తపస్సు చేసి నీవు సాధించేది ఏముంది, కాబట్టి నీవు తపస్సును విరమించుకో అని చెప్పగానే ఏ రకంగానూ చెలించలేదు మాత. అనేక వేల దివ్య సంవత్సరములు తపస్సు చేస్తూనే ఉంది. తపోభంగాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసి చివరకు ఆమెను కూడా సంహరించడానికి ప్రయత్నం చేశారు. ఆ యొక్క బలిచక్రవర్తి గారు పంపించినటువంటి దూతలందరూ కూడా పరాక్రమశాలులు కూడా. అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క ప్రవృత్తి చేత అమ్మవారు ఈ అతిథి మాత ఏ రకంగానూ చెల్లించలేకపోయేసరికి సంహరించాలని ప్రయత్నం చేస్తే భగవంతుడిని గూర్చి పరంధాముని గూర్చి చక్కగా ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ ఉంది కదా అమ్మ. ఆ తపోభంగాన్ని కలిగించకుండా శ్రీమన్నారాయణుడు విష్ణు చక్రమ చేత కాపాడబడినటువంటి అదితి మాతని రక్షించాడు. చూడండి, అనేక రకమైనటువంటి ప్రయత్నములన్నీ కూడా చేసి సంహరించాలనుకుంటే భగవంతుడు ఏం చేస్తాడు, తన భక్తులు చేస్తున్నటువంటి పనిని ఎవరైనా కనుక ఇబ్బంది కలిగిస్తూ ఉంటే వెంటనే పరంధాముడికి తీవ్రమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది. కలిగి సుదర్శన చక్రము చేత వారందరినీ కూడా ఎప్పుడై వారే చక్కగా 100 యోజనములన్నీ కూడా విస్తీర్ణం ఉండేటట్టుగా వనాలంతా కూడా దహించి వేశారు రాక్షసులు. అదే సమయం చూసి పరమాత్మ అయినటువంటి శ్రీ విష్ణువు యొక్క మహా సుదర్శన చక్రము చేత కాపాడబడిపోయింది అదితి మాత. చక్కగా అమ్మవారు ఆ యొక్క అదితి మాత చక్కగా క్షేమంగానే ఉంది. రాక్షసులందరూ కూడా పటాపంచలైపోయి వారి శక్తి అంతా కూడా నశించి చోదకు వారందరూ కూడా స్వర్గస్థులైపోయారు. ఈ ప్రకారంగా వృత్తాంతాన్నంతా కూడా చెబుతూ ఉంటే వెంటనే నారద మహర్షి వారు అడుగుతున్నారు, చాలా సంతోషం, అహో హత్యద్భుతం ప్రోక్తం త్వయా భ్రాతరజం మమ సవగ్ని వజితం ముక్త్వా కథం తానదహత క్షణాత్. రాక్షసులు ఆ రకంగా సంహరింపబడ్డారు అని చెబుతున్నారు కదా, చాలా ఆశ్చర్యంగా ఉండి ఆ అగ్ని తీవ్రంగా ప్రకాశిస్తూ మొత్తం అంతా కూడా అరణ్యమంతా కూడా దావాలంలాగా ఎప్పుడైతే ప్రకాశింపజేసిందో అదితిని మాత్రం ఎందుకు వదిలిపెట్టింది, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ యొక్క వివరమంతా కూడా సవిస్తారంగా తెలియబడతండి అని చెప్పి తిరిగి మరలా సజ్జనులైనటువంటి మునీశ్వరులకు ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందంగా ఆ వృత్తాంతాన్ని తెలుసుకోవడం కోసం తిరిగి మరలా ప్రయత్నం చేస్తూ అడుగుతున్నారు నారద మహర్షి సనకాది మహర్షిని. ఎప్పుడైతే ఈ ప్రకారంగా అడిగారో వెంటనే సనక మహర్షి చెబుతున్నారు, శృణు నారద మాహాత్మ్యం హరిభక్తి రతాత్మనాం హరిధ్యాన పరాన్ సాధూన్ సత్సమర్థ ప్రబాధితం హరిభక్తి పరోయత్ర తత్ర బ్రహ్మ హరిశివ దేవాః సిద్ధా మునీషాం చ నిత్యం తిష్టంతి సత్తమాః. ఓ నారద, చాలా సంతోషము, హరిభక్తి యందు ఆసక్తి కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారి యొక్క మాహాత్మ్యం ఇది. ఎందుకంటే పరంధాముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణని గూర్చి అనేక వేల సంవత్సరములు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉంది అమ్మ అదితి మాత, చేస్తూ ఉంది కదా. ఆ మాహాత్మ్యాన్ని గురించి చెబుతున్నాను వినవయ్యా. శ్రీహరి ఉన్నాడే, ఆయనని ధ్యానిస్తూ ఉన్నటువంటి వారి యొక్క
సాధువులు ఉన్నారు కదా, ఈ యొక్క పరమ సాధ్యమైనటువంటి అజితిమాత కానీ సాధువులు కానీ మహర్షులు కానీ శ్రీహరిని జపం చేసినా తపస్సు చేసినా వారిని ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టలేరయ్యా, వారిని ఎవరు బాధించగలరు, ఎవ్వరూ బాధించలేరు అని చెబుతున్నారు. హరిభక్తి పనులున్నటువంటి ప్రదేశంలో ఎక్కడైతే నిరంతరము కూడా హరినామ సంకీర్తనం జరుగుతూ హరిభక్తులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బ్రహ్మగారు మరియు శివుడు, శ్రీహరి, దేవతలు, సిద్ధులు, మునీశ్వరులు ఎప్పుడూ కూడా అక్కడే నివసిస్తూ ఉంటారయ్యా. ఓ నారదా, శాంతచిత్తులైనటువంటి వారు హృదయంలో శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుంటూ ఆ హరినామ సంకీర్తనం చేసుకుంటూ హరిభక్తి యందు ఆసక్తి కలిగి ఎవరైతే ఉంటారో వారి గురించి చెప్పడం తరమా అంటే ఏమిటయ్యా అంటే, నిరంతరము కూడా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని చెప్పి పరంధాముని శరణాగతి చేస్తూ మనసా వాచ కర్మణ ఎప్పుడూ కూడా నిరంతరం హరిధ్యాన తత్పరుడుగా ఉంటూ నామ సంకీర్తనం చేస్తూ చక్కగా ఎవరైతే భగవంతుడి యందు ఆ పరంధాముని యందు భక్తి శక్త కలిగిన వారై ఉంటారో వారిని గూర్చి చెప్పడం నా వశం అవుతుందా, అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్నారు అని చెబుతున్నారు సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనకల వారు. శివ పూజ చేయువాడు కానీ అలాగే శ్రీమన్నారాయణుని యొక్క ఆరాధన చేయువాడు కానీ ఉన్నటువంటి ప్రదేశములలో అంటే ఎక్కడైతే భగవదారాధన జరుగుతుందో అక్కడ ఆ మహాలక్ష్మి అమ్మవారు వారితో పాటుగా దేవతలు అందరూ కూడా అక్కడే నివసిస్తూ ఉంటారయ్యా. ఆ పరంధాముణ్ణి ఆరాధన చేస్తూ సేవిస్తూ ఉన్న వారి యొక్క ప్రాంతమంతా కూడా నిర్మలంగా ఉంటుంది. అక్కడ ఏ విధమైనటువంటి అగ్ని బాధలు కూడా ఉండవు. అగ్ని అనేటువంటిది దావాగ్ని వలె ఉండి అంతా కూడా కాలుస్తూ ఉంటుంది అరణ్య ప్రాంతములలో. కానీ ఏ విధమైనటువంటి అగ్ని బాధలు కూడా ఈ హరిధ్యాన తత్పరుడుగా ఉన్నటువంటి వారి దగ్గర, హరధ్యాన భక్తిగా ఉన్నటువంటి వారి దగ్గరికి చేరవయ్యా. అలాగే రాజుగారు కానీ చోరులు కానీ వ్యాధులు కానీ అక్కడ వారికి ఏ విధమైనటువంటి బాధ ఉండదు. రాజుగారు పరిపాలన చేస్తూ ఉంటే చక్కగా పరిపాలన చేయవచ్చును. ఆ హరిభక్తి పరాయణుడుగా ఉన్నటువంటి వారి దగ్గర మహారాజైనప్పటికీ కూడా చోరుడైనప్పటికీ కూడా అతనికి ఏ విధమైనటువంటి బాధ ఉండకుండా చక్కగా వ్యాధులు లేకుండా చక్కగా భూతములు కానీ ప్రేతములు కానీ పిశాచములు కానీ కూష్మాండ గ్రహములు కానీ బాలగ్రహములు కానీ ఢాకిని రాక్షసి మొదలగు వారు ఎవ్వరూ కూడా హరిభక్తి పరాయణుని వారి దగ్గర ఉండరయ్యా. అంటే పరమాత్మ అయినటువంటి ఆ పరంధాముని అచ్యుతుణ్ణి ఎవరైతే పూజిస్తూ సేవిస్తూ కీర్తిస్తూ ఉంటారో వారికి ఎటువంటి బాధ ఉండదు అని చెబుతున్నారు. పైగా ఎవ్వరూ కూడా వారిని పీడించడానికి ప్రయత్నం చెయ్యరు. ఆ లక్ష్మీనారాయణుని పూజిస్తున్నటువంటి ప్రదేశమంతా కూడా సద్భక్తుల చేత నిండిపోతూ ఉంటుంది కదా. అటువంటి సద్భక్తులు నివసించేటువంటి ప్రదేశములో ఏ విధమైనటువంటి నాశనము కూడా ఉండదయ్యా అంటున్నారు. చూడండి, భగవంతుడైనటువంటి ఆ పరంధాముణ్ణి ఎవరైతే సేవిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉంటారో వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు. పైగా భూత ప్రేత పిశాచ కూష్మాండ బాలగ్రహ ఢాకిని రాక్షసుల మొదలుగా గల శక్తులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. హరిర్ హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక. ఆ యొక్క కట్టెని ఎలాగైతే అగ్ని కాల్చివేస్తుందో అలాగే పాపమన్నటువంటి కట్టెని కాల్చివేస్తూ ఉంటుంది హరినామ సంకీర్తన. హరి 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 అను రెండు అక్షరములు కనుక ఎవరైతే భక్తితోటి పరమాత్మని ఆ పరంధాముని శ్రద్ధగా పలుకుతారో కీర్తిస్తారో సేవ చేస్తూ ఉంటారో ఆరాధిస్తూ ఉంటారో వారి దగ్గరికి ఎటువంటి దుష్టశక్తులు కానీ వారి దగ్గరికి ఏ విధమైనటువంటివి కూడా ప్రవేశించవయ్యా. వారున్న చోట అనేక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఏ విధంగానూ వారు పక్కన ఉంటే చాలు, వారి పక్కన మనం నివసిస్తే చాలు, అదృష్టం కదా
అంతకంటే మహద్భాగ్యం ఏముంది అని చెబుతూ ఉన్నారు నారద మహర్షికి సాక్షాత్తు సనక మహర్షి వారు. నాయనా, ధర్మబద్ధంగా ఎప్పుడూ కూడా ఉండాలయ్యా, ఇంద్రియములన్నీ కూడా జయించిన వారుగా ఉండాలి, ప్రజలందరినీ కూడా అందరినీ కూడా కన్నబిడ్డల వలె చక్కగా ప్రజాహితాన్ని కోరుతూ ఉంటారు. అందుకని వారందరూ కూడా భగవద్భక్తులయ్యారు, భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు. వారెప్పుడూ కూడా ధర్మానికి బద్ధులై ఉంటారు, ధర్మానికి కట్టుబడి ఉంటారు. అటువంటి వారే హరిభక్తులు. ఒక నిమిషము కానీ ఒక నిమిషార్థము కానీ యోగులు ఉన్నటువంటి ప్రదేశంలో అన్ని శ్రేయస్సులు కలుగుతాయట. చూడండి, అందుకనే మన పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మహర్షులు, వాగ్గేయకారులు, ఆళ్వార్లు, ఆచార్యులు, ఎందరో మహనీయులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి 33 కోట్ల దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణను సేవిస్తున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంలో మనందరం కూడా స్వామివారిని సేవించుకుంటూ ఉన్నాము. మనకి అవకాశం కుదిరినంత వరకు నెలకొకసారైనా, కనీసం సంవత్సరానికి ఒక పర్యాయమైనా ఈ భగవంతుడు ఇచ్చినటువంటి జన్మని సార్థకత చేసుకోవడం కోసం ఒక్క పర్యాయమైనా కూడా యాత్ర చేసి భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్నాం. అనేక రకమైనటువంటి తీర్థయాత్రలు, అనేక రకమైనటువంటి దేవాలయములు, అనేక రకమైనటువంటి పుణ్యక్షేత్రములన్నీ కూడా ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటిది మన భారతావని. అటువంటి భారతావనిలో మనందరం కూడా ఏమి చెయ్యాలి అంటే మన భారతీయ సనాతన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. ఈరోజు చిన్న చిన్న పిల్లలందరికీ కూడా ఆ చిన్న పిల్లవాడికి ఏం చెబుతున్నావు తెలుసు, తల్లి ఏం చెబుతోంది, నాయన ఆయనే వెంకటేశ్వర స్వామి, అదిగో చూడయ్యా ఆలయం చూడు నాయన, లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని చూడరా అని చెబుతోంది అమ్మ. భగవద్భక్తి గురించి చెబుతోంది, భగవద్గాథల గురించి చెబుతోంది, రామాయణం గురించి చెబుతోంది, భారతం గురించి చెబుతోంది, భాగవతం గురించి చెబుతోంది, చెడు ఏమిటో చెబుతోంది, మంచి ఏమిటో చెబుతోంది, ధర్మంగా ఉంటే ఎలా ఉంటారో, ధర్మంగా లేకపోతే ఎలా ఉంటారో మన బిడ్డడికి తల్లి నేర్పిస్తోంది. ఈ భారతీయ సంస్కృతిని మరింత కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఆ విషయం దయచేసి అందరూ కూడా గుర్తించుకోవాలి. ఎందుకయ్యా అంటే భగవన్నామ సంకీర్తన ఉన్న చోట ఏ విధమైనటువంటి దుఃఖము కూడా మనకు కలుగదు అని చెబుతున్నాయి పురాణములు కానీ, వేదములు కానీ, ఇతిహాసములు కానీ, ధర్మశాస్త్రములు కానీ. కాబట్టి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఎవరైతే కీర్తిస్తారో అటువంటి కీర్తన జరుగుతున్నటువంటి ప్రదేశములలో ఏ విధమైనటువంటి ఉపద్రవాలు కూడా ఉండవట. ప్రేతాః పిశాచ కూష్మాండగ్రహ బాలగ్రహాస్తథా డాకిన్యః రాక్షసాశ్చైవ న బాధంతే చ్యుతార్చకం పరపీడారతా ఏతు భూతవేతాళకాదయః నశ్యంతి యత్ర సద్భక్తః హరిః లక్ష్మ్యర్చయేరతః. కాబట్టి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఎవరైతే సేవిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వారు ఉన్న చోట ఆ ప్రదేశం అంతా కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఉపద్రవములు కూడా సంభవించవని ఆయన. అందుకనే అనేక రకమైనటువంటి స్తోత్రముల చేత మనం భగవంతుణ్ణి ఆరాధిస్తే మనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా నశించిపోతాయి. ధ్యానం చేసినట్లయితే ఇక వారి గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉందా? హరినామ సంకీర్తనం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ కీర్తన చేస్తేనే, సంకీర్తనం చేస్తేనే కలియుగంలో ముక్తి కలుగుతుంది కదా. మరి ఇంక అర్చన చేసి, ఆరాధన చేసి, యజ్ఞములు చేసి, యాగములు చేసి, తపములు చేసి, ధ్యానం చేస్తే దాని యొక్క ఫలితముల గురించి వర్ణించడం మన వల్ల అవుతుందా? దాని గురించి విడిగా చెప్పాలా అంటూ ఇట్లు రాక్షసులు చేత సృష్టించబడినటువంటి అగ్ని చేత ఆ అరణ్యమంతా కూడా కాలిపోయింది. నారదా, విష్ణుచక్ర ప్రభావం వలన అదితి మాత్రమే, ఆ దేవమాత మాత్రమే చక్కగా దగ్ధం కాకుండా కాలిపోకుండా రక్షింపబడి ఉన్నది. సుదర్శన చక్రం ఎలాగైతే కాపాడుతూ ఉంటుందో ఆ సుదర్శన చక్రం గురించి చెబుతారు. స్ఫుర సహస్రార శిఖాది తీవ్రం. సుదర్శన చక్రం షట్కోణయుక్తంగా ఉంటుందట. ఒక చక్రంలో ఒక కోణంలో సహస్ర ఆరములు ఉంటాయి.
కోటి సూర్య ప్రభాభాసమానంగా ఉంటుంది ఒక్కొక్క అర. అటువంటి సుదర్శన చక్రమును ధరించినటువంటి పరమాత్మ యొక్క తేజస్సు ఎంత ఉంటుందో మనమే గ్రహించుకోవాలి. పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క దివ్య హస్తములో దక్షిణ హస్తములో ఉన్నటువంటి సుదర్శన చక్రము ఎలాగైతే రక్షించిందో అలాగే అదితి మాతని ఆ భగవన్నామ సంకీర్తనం ధ్యానము తపస్సున్నటువంటి దాని చేత రక్షింపబడి ఆ దేవతలు ఆనందింపజేయడం కోసం రాక్షసులు చేసినటువంటి కుప్రయత్నములన్నీ కూడా వ్యర్థమైపోయి వారి చేత దావాగ్నిగా ఉన్నటువంటి అరణ్యమంతా కూడా కాలిబడిపోయి రాక్షసులందరూ కూడా నాశనమయ్యారే తప్ప ఆ మాతకి అదితికి ఏమాత్రము కూడా ఇబ్బంది కలగలేదు అని చెబుతున్నారు నారదుల వారికి సాక్షాత్తు సనక మహర్షి వారు. తతః ప్రసన్నవదనః పద్మపత్రాయతే క్షణః ప్రాదురాసీత్ సమీపేస్యాః శంఖచక్రగదాధరః ఈషద్యాస్య స్ఫురద్ధంత ప్రభాభాసిత జిన్ముఖః స్పృశన్ కరేణ పుణ్యేన ప్రాహ కశ్యపవల్లభాం. ఎప్పుడైతే ఆ అదితి మాత చక్కగా రక్షింపబడి ధ్యానం చేస్తూనే ఉంది, తపస్సు చేస్తూనే ఉంది, అనేక వేల సంవత్సరములు దివ్య సంవత్సరములు చక్కగా ఆమె తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి మహదానందభరితుడైపోయాడ పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ప్రసన్నమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు పరమాత్మ ఎలాగుంటాడు, ఎల్లప్పుడూ కూడా ప్రసన్నంగా ఉంటారు. అందరినీ కూడా రక్షించేది విశ్వాస. అందుకనే పరమాత్మ మనని రక్షిస్తాడు అన్నటువంటి విశ్వాసం మనకి కలిగింది. ఎప్పుడు కూడా చక్కగా చిరుమందహాసం చేస్తూ ప్రసన్నంగా ఉంటారు. అటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడు, విశాలమైనటువంటి పద్మముల వలె నేత్రములు ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ శంఖచక్ర గదాది ఆయుధములు ధరించాడట. చిరునవ్వుతూ వెలిగిపోతున్నటువంటి దివ్యకాంతి చేత దిక్కులన్నీ కూడా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించి అదితి మాత చేస్తున్నటువంటి ఆ యొక్క తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశం వద్దకు వచ్చి ఒక్కసారి ఆమెకు ప్రత్యక్షమయ్యాడట. పరమ పవిత్రమైనటువంటి చేతితోటి ఆ మహానుభావుడు చూడండి, అందుకనే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు పరమ పవిత్రమైనటువంటి తన యొక్క చేతిని అదితి మాతను తాకుతూ చక్కగా యొక్క శిరస్సుకి ఆశీర్వచనములు చేస్తూ ఒక్కసారి కరస్పరిశ చేశాడట. ఎంత మహా గొప్ప సాధ్యమే చూడండి, అదితి మాత అంత అదృష్టవంతురాలు. అటువంటి గాథ మనం తెలుసుకుంటూ ఉన్నాం. పరమాత్మ యొక్క అనుగ్రహం చేత శంఖచక్ర గదాది ఆయుధములు ధరించినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు సశంఖచక్రం సకరీటి కుండలం సబీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వక్షస్థలహోభివోస్తవం అన్నట్లుగా పరమాత్మ శ్రీమన్నారాయణుడు చక్కగా ప్రసన్నమైనటువంటి ముఖం. ఎల్లప్పుడూ కూడా భక్తులను నేను ఎప్పుడు కాపాడదామా, రక్షిద్దామా, నన్ను ఎవరైతే శరణాగతి చేస్తారో వారందరినీ కూడా చల్లగా కాపాడదామా అని చెప్పి ఎప్పుడు నన్ను ఎదురు చూసి నన్ను పిలుస్తారా అని చూస్తూ ఉంటాట పరమాత్మ. నన్ను గొంతెత్తి ఎవరైతే గట్టిగా గోవిందా గోవిందా వాసుదేవ పరమాత్మ పరంధామ అని ఎవరైతే గట్టిగా నన్ను గొంతెత్తి పిలుస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మ అర్చామూర్తిగా శాలగ్రామూర్తిగా గర్భాలయంలో స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి మీరందరూ కూడా నన్ను చేరండయ్యా, నన్ను సేవించుకోండి అని చెప్పి కటి వరద హస్తముల చేత మన శ్రీమన్నారాయణుడు చక్కగా శంఖచక్రాది ఆయుధముధరుడని కూడా ధరించి ఆ యొక్క అదితి మాత దగ్గరికి వచ్చి ఒక్కసారి కరస్పర్శ చేశాడట. చేసి ఈ ప్రకారంగా పలుకుతున్నాడు. ఎంత అదృష్టవంతురాలో చూడండి అమ్మ. దేవమాత ప్రసన్నోస్మి తపసారాధితత్వయా చిరం శ్రాంతాపి భద్రం తే భవిష్యతి న సంశయః వరం వరయ దాస్యామి యత్తే మనసి రోచతే మాభీర్భద్రే మా భాగే ధ్రువం శ్రీజో భవిష్యతి ఇత్యుక్త్వా దేవమాతా సా దేవదేవేన చక్రిణ తుష్టావ ప్రణిపత్యైవం సర్వలోక సుఖావహం.
సాక్షాత్తు పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణ వారు ఈ ప్రకారంగా పలుకుతూ ఉన్నారు నా మాత దగ్గర. ఓ దేవమాత, నీవు చేసినటువంటి తపస్సు ఆరాధనకి ఎంతో నేను ఆనందపడ్డాను, చాలా సంతోషం అమ్మా. నీకు నేను ప్రసన్నుడనైతిని. చాలా కాలం అలసిపోయి ఉన్నావు, నీకు శుభము కలుగుగాక. అలసిపోయి తలసిపోయి ప్రారంభ కాలంలో అమ్మ ఏం చేసింది? తపస్సు చేస్తూ ఉండగా ఫలములు తింది, 2 కాళ్ళపై నిలబడి తపస్సు చేసింది. ఆ తర్వాత ఫలములు కాస్త వదిలిపెట్టేసి నీటిని మాత్రమే త్రాగుతూ 1 కాలిపై తపస్సు చేసింది. ఆ నీటిని కూడా వదిలిపెట్టేసి కేవలం వాయుభక్షణ మాత్రమే, అంటే గాలిని మాత్రమే పీలుస్తూ స్తంభించి ప్రాణాయామపూర్వకంగా తపస్సు చేస్తూ బొటన వేలిపై మాత్రమే ఆమెను ఉంచి శరీరం బొటన వేలిపై మాత్రమే ఆధారంగా ఉండి మొత్తం అంతా కూడా పరమాత్మ గూర్చి అనేక దివ్య సంవత్సరములు తపస్సు చేసినటువంటి ఆ యొక్క అదితి మాత యొక్క తపోశక్తికి భక్తికి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు చక్కగా సాక్షాత్కరించి నీకు శుభము కలుగాకమ్మా, చాలా కాల సంవత్సరములు చక్కగా కష్టపడి 1 కాలిపై 1 వేలిపై ఉండి తపస్సు చేశావు కదమ్మా, నీకు ఉపశమనం కలుగుగాక. అలిసిపోయి ఉంటావమ్మా, విశ్రాంతి తీసుకోమ్మా అంటున్నారు. చూడండి, పరమాత్మ అయినటువంటి పరంధాముడు నీకు ఏమీ సంశయం పడక్కర్లేదమ్మా, నువ్వేమి సందేహం పడకు. నీ యొక్క తపోశక్తికి నేను చాలా ఆనందించాను, నీకు నచ్చిన వరం కోరుకో అమ్మా, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనిది. వెంటనే ఓ ఇంకా అంటున్నాడు, ఓ మహానుభావురాలా, నీవు భయపడవద్దు, నీకు తప్పక మేలు జరుగుతుంది, శుభం కలుగుతుంది. నీవు ఏ ఉద్దేశం చేత నీ పుత్రుడి యొక్క వాత్సల్యానికి చేత నీవు పుత్రుడు పోగొట్టున్నటువంటి రాజ్యమును గూర్చి సంపదలను గూర్చి నీవు బాధపడుతూ నా గురించి నీవు చేసినటువంటి తపోశక్తికి నేను ఆనందించాను, నీకు తప్పక జయం కలుగుతుంది, నీవు కోరిన కోరిక సిద్ధిస్తుందమ్మా, నీకు మేలు కలుగుతుంది అంటూ పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు చక్కగా ఆ అమ్మని ఓదారుస్తూ, చాలా కాలం తపస్సు చేశావు కదమ్మా, ఎంత శ్రమపడి ఉన్నావో, కాస్త ఓనట్ల చెందమ్మా అంటూ ఉంటే ఆ శ్రీహరిని గూర్చి నమస్కారం చేసి ఆనందంగా ఆ పరమాత్మని అనేక రకమైనటువంటి స్తోత్రముల చేత స్తుతిస్తూ ఉన్నది అదితి మాత. నమస్తే దేవదేవేశ సర్వవ్యాపింజనార్దన సత్వాదిగుణభేదేన లోక వ్యాపారకారణ నమస్తే బహురూపాయ రూపాయ చ మహాత్మనే సర్వైకరూపరూపాయ నిర్గుణాయ మహాత్మనే నమస్తే లోకనాథాయ పరమజ్ఞానరూపిణే సద్భక్తజన వాత్సల్యశాలినే మంగళాత్మనే అంటూ ఆ పరంధామన్ని అనేక రకమైనటువంటి కీర్తనలు చేస్తూ స్తోత్రం చేస్తూ ప్రసన్నమైనటువంటి ముఖము కలిగినటువంటి పరమాత్మను యథాప్రకారంగా సేవిస్తూ ఉందో అలాగే మనం కూడా అదితి మాత వలె ప్రతినిత్యము కూడా కాస్త లిప్తకాలం, అంటే కనురెప్ప పడి తెరిచే లోపల ఎంత క్షణం ఉంటుందో అంత క్షణమైనా నీ యొక్క నామ సంకీర్తన చేసే భాగ్యం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సేవించే భాగ్యం మాకు కలగజేయండి పరమాత్మ అంటూ ఆ 7 కుంటల వాడికి శిరస్సు వంచి సాష్టాంగ ప్రణిపాతం చేస్తూ నారదీయ మహాపురాణంలోని అనేక రకమైనటువంటి విషయాలు చెప్పాడు పరమాత్మ మన కోసమే. అటువంటి భగవద్భక్తి గాథలన్నీ కూడా శ్రవణం చేసే భాగ్యం ప్రసాదించినందుకు పరమాత్మక శిరస్సు వంచ నరిఘటిస్తూ శ్రియకాంతాజ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతడే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసన పరిర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.